మైక్ పెట్టారు కొన్ని మీడియాలు. కరెక్ట్. హత్య కాదు, ఎవరో ఆందోళన చెందకండి అనేవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదండి. హత్య అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ దగ్గరే పెట్టేవారు సార్. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, అది ఎలా చూసినా అంతకుముందు ఫస్ట్ రోజు రిలీజ్ అయిన కొవ్వూరు టోల్గేట్ ఫుటేజ్ కానీ, లేదా బండి అలా పక్క నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ ధూళి రేగిన ఫుటేజ్ కానీ చూస్తే ఎలా చూసినా అది రోడ్డు ప్రమాదంగానే కనిపించినప్పుడు, హర్ష్ కుమార్ గారికి అది ఎలాగా హత్యలాగా కనిపించిందో ఆ రెండు ఫుటేజ్లు ఆయన కూడా చూసాడండి. ఆయన అంతకు మించి ఏమీ చూడలేదు. అంతకు మించి ఆయన దగ్గర అప్పటికి ఆ రోజు అంటే జరిగిన రోజే ఏమీ లేకపోయినా కూడా పోలీసులు ఏమండి ప్రజలు ఇలాగ ఆవేశంలో ఉన్నారు, మీరు నాయకులు కాబట్టి మీ మాట వింటారు, ఇదిగో చూడండి మా దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, మీరు చెప్పండి అంటే ఆ రెండు చూసాను బయటికి వెళ్ళి ఇది హత్యే, ఇది కూటమి ప్రభుత్వం చేయించింది అన్నాడండి. నేను అసలు నాకు దిమ్మ తిరిగిపోయిందండి. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక 5 నుంచి 10,000 మంది ఉన్నారు, అందరూ కోపంలో ఉన్నారు. మా పాస్టర్ గారు చనిపోయారు, వేరే దేశంలో పలానా చోట చంపేస్తున్నారు, ఇక్కడ కూడా అలాంటి సంప్రదాయం మొదలైందని ఆ ఆవేశంలో ఉన్న ఆ అమాయక క్రైస్తవుల్ని ఒక బాధ్యతాయుతమైన పదవి 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి సడన్ గా వెళ్ళి రెచ్చగొట్టాడు సార్. రెచ్చగొట్టడంతో పాటు 1-2 రోజుల తర్వాతే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నా సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ లో నా ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎవరన్నా కానీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అది హత్య అని ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి, నేను రేవంత్ రెడ్డి గారితో చెప్పి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించానంటాం కానీ, లేదా పోలీసు వారు మీరు కావాలని ఎస్పీ గారు మీరు కావాలనే తప్పిస్తున్నారని డైరెక్ట్ గా ఆయన అటాక్ చేయటం, ఇది కూటమి ప్రభుత్వమే చేసిందంటాం. దాంతోపాటు ఆయన ఇంకొక అబద్ధాన్ని కూడా చెప్పాడు సార్. ఆ రోజున తెలుగుదేశం అధికార ప్రతినిధి రాజేష్ అక్కడికి వచ్చాడు, అతను యాక్సిడెంట్ అంటే అక్కడ జనం అందరూ కొట్టి తరిమేశారు అన్నాడండి. పచ్చి అబద్ధం సార్. అయితే ఇన్ని అబద్ధాలు ఒక వ్యక్తి అంత సడన్ గా ఎందుకు క్రియేట్ చేశాడు? వెనకాతలు ఏదో బలమైన శక్తి లేకపోతే ఒక వ్యక్తి అంత దారుణంగా అబద్ధాలు క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ జూపూడి గారు మాట్లాడారండి. ఆయన కూడా ఆయనకి గొడ్డలతో నరికిన కత్తితో నరికిన గాయాలు కనిపించాయటండి. మరి ప్రవీణ్ గారిని మేము చూసాం దగ్గరుండి, ఆయన ఏమీ బాడీని చూడలేదు, కానీ ఆయన బాధ్యత రాహిత్యంగా గొడ్డలతో నరికిన గాయాలు, కత్తితో నరికిన గాయాలు. జూపూడి గారికి గొడ్డలు ఎవరి ఆయుధమో గుర్తు రాలేదేమో. నిజంగా గొడ్డలతో నరికితే గుండెపోటులా కనపడుతుందండి ఆయనకి. అదే మామూలుగా అయితే గొడ్డలతో నరికితే గుండెపోటు అన్న మాట్లాడు, ఒక డాక్టర్ని రోడ్డు మీద ఈడ్చి కొట్టినా దానికి న్యాయం అడగడు, పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేసినా మాట్లాడు, అలాగే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినా మాట్లాడు మహానుభావుడు. మరి ఇక్కడ గొడ్డల గాయాలు ఎలా కనిపించే తెలియలేదండి. రెండోది ప్రభుత్వం స్పందించలేదు అన్నాడండి. ఆయన ఉన్న పార్టీలో గత ప్రభుత్వంలో ఈ దళితులను చంపేస్తున్నారు, క్రిస్టియన్ ప్రాపర్టీలు లాక్కున్నారని మాలాంటి వాళ్ళు ఎంతో మంది గోల్ చేస్తే కేసులు పెట్టి మా గొంతు నొక్కడానికి ప్రయత్నించినప్పుడు ఈ జూపుడు గారు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అది జరిగిన నేను చెప్తే మీరు చెప్తే నమ్మరు సార్. నేను ఇలా వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చూసి ఒక పాస్టర్ గారు ఇది అనుమానాస్పద మృతి అంటున్నారు, ఖచ్చితంగా దీన్ని ఇష్యూ చేస్తారు వీళ్ళని. నేను వెంటనే లోకేష్ గారికి ఫోన్ చేస్తే ఆయన కలెక్టర్ మీటింగ్ లో ఉన్నారట సార్. నేను వెంటనే సానా సతీష్ గారిని మా రాజ్యసభ సభ్యులు వారి దృష్టికి తీసుకెళ్తే, తమ్ముడు అక్కడ జరిగిందంటే ముందు మెసేజ్ పెట్టు, అర్జెంట్గా నేను లోకేష్ గారి దగ్గర ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తానని విత్ ఇన్ మినిట్స్ లో ఆ మెసేజ్ ఆయనకి ఫార్వర్డ్ అవ్వటం, ఆయన కలెక్టర్లో ఆ మీటింగ్ లో ఉండి కూడా వెంటనే డీజీపీ గారిని అది అంటే గంటల వ్యవధిలో స్పందించాడండి. ఆయన 24 గంటలు తిరగకుండా సీఎం గారు స్పందించారండి. 24 గంటలు తిరగకుండా అక్కడ హోంమంత్రి గారు వచ్చారండి. మొత్తం పోలీసు వ్యవస్థ వెంటనే సిట్ ఏర్పాటు చేశారండి. దాదాపు 40 నుంచి 70 మంది పోలీసు 10 రోజుల నుంచి అదే పని మీద ఉన్నారు సార్. ఇక ఎంతకన్నా ప్రభుత్వం ఏం పని చేయాలి సార్? 10 రోజుల్లో మొత్తం కేసు తేల్చి పక్కన పెట్టారు. కానీ జూపుడు గారికి ప్రభుత్వం స్పందించినట్టు కనిపించిందటండి. 1 కోటి మంది క్రైస్తవులతో రాజమండ్రిలో మీటింగ్ పెడతానని రెచ్చగొట్టాడు సార్. ఇవన్నీ కూడా దేశద్రోహ చర్యలు సార్. ఇదేం ఆషామాషిగా రాజకీయం కోసం చేసిన విమర్శలు కాదు. వాళ్ళు రెండు బలమైన మతాల మధ్యలో విద్వేషాలు సృష్టించాలని రెండు కాదు మూడు. అవును కరెక్ట్ సార్. ఒక్క నిమిషం రాజేష్ గారు, ఎందుకంటే ఇక్కడ శుబ్లీ గారిని అడుగుతున్నాను నేను.